హలో హుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ స్ట్రీట్ స్టైల్ చల్ల పునుగులు. మనకు బయట బండి మీద దొరికే చల్ల పునుగుల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్లోకి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు ఏదైనా టమాటా చట్నీ కానీ పల్లి చట్నీతో కానీ తీసుకోవచ్చు. మరి ఎలా చేయాలనేది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక బౌల్లోకి 1.5 కప్పుల దాకా మైదా పిండిని తీసుకోవాలి. మైదా ఇష్టం లేని వారు 1 కప్పు గోధుమ, 1 కప్పు మైదానైనా తీసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండిలోకి కొద్దిగా దోసల పిండినైనా తీసుకొని ఈ పునుగుల్ని చేసుకోవచ్చు. నేను బయట దొరికే పునుగుల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మైదా పిండినే తీసుకున్నాను. 1.5 కప్పు మైదాకి 30 కప్పు దాకా పెరుగుని తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు తీసుకుంటే దీన్ని 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్ పెరుగు అయితే ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, టేస్ట్కి తగిన సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు పిండిలోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ లేకుండానే పెరుగుతూనే పిండిని బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకొని పిండిని ఒకసారి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి పునుగులు చాలా బాగా వస్తాయి. దీన్ని 1 గంట పాటు పక్కకు పెట్టేయాలి. నార్మల్ పెరుగు తీసుకున్నవారు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకొని ఆ తర్వాత పునుగుని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తాయి. పిండి 1 గంట నానిన తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకొని సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్కి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని పునుగులు వేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. పునుగులు మునిగేంత వరకు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి పునుగుల్ని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న పిండిని చాలా తక్కువ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుంటే అది ఆయిల్లో ఉబ్బి సైజ్ పెద్దగా అవుతుంది కాబట్టి చాలా తక్కువగా పిండిని తీసుకొని చిన్న పునుగుల్ని వేసుకోవాలి. మనం పిండి ఎక్కువ తీసుకుంటే అవి బోండా టైప్ అయిపోతాయి, పునుగుల్లాగా రావన్నమాట. సో పిండిని చాలా తక్కువ తీసుకొని ఇలా ఆయిల్లో అన్ని వైపులా బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా ఇలా రోల్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని కూడా పునుగుల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పునుగుల్ని వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్ చేసుకుంటే బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు ఏదైనా చట్నీ, పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ కాంబినేషన్తో కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది ఫీడ్బ్యాక్లో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.